నాగర్ కర్నూల్ మండలంలోని పోలీసులు అధికార పార్టీ అగ్రకులాలకు చెందిన నాయకులకు వత్తాసు పలుకుతూ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారిని కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్తో చర్చించారు. కేసు విషయంలో డీఎస్పీ సరైన సమాధానం ఇవ్వలేదని ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ పీఎస్ ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సహా వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ప్రజల ప్రాణాలు పోయినా లెక్క చేయకపోవడం దారుణమన్నారు. దాడి చేసిన 8 మందిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేశారు. మౌనిక అనే ఆమె ఎవరైతున్నారో ఆమె ఒరిజినల్ వచ్చేసి క్యాష్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోని ఊర్లో కూడా చాకలోలు అనుకుంటారు, మనం కూడా చాకలోలు అని అనుకున్నాము. మనం కూడా వాళ్ళు ఆమె ఎస్సీ అనే విషయం మనకు తెలియదు. ఈ చాకలి గణేష్ అనే అతను వచ్చి అక్కడికి వచ్చి ఏమైందని భార్యని అడిగితే వీళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి నన్ను దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో నన్ను ఇట్లా బూతు మాటలు తిట్టిందని చెప్పిన తర్వాత ఈ గణేష్ ఏం చేసిందంటే ఆ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి నన్ను ఎందుకు మా భార్యని, మా అమ్మని, మా అక్కని ఎందుకు బూతులు తిట్టినామని చెప్పేసి అడిగింది. అక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డికి తర్వాత ఈ చాకలి కులస్తులకు మధ్యన గొడవ జరిగింది. దరఖాస్తు ఇచ్చినప్పుడు మేమేం చేసినామంటే కేసు నమోదు చేసినాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత డెడ్ బాడీని ఎస్ఐ గారు, సిఐ గారు, నేను ముగ్గురం కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేసినాం. ఆ చిన్న పాప శరీరం మీద చిన్న ఒక స్క్రాచ్ మార్క్ కూడా ఎక్కడ కూడా కనపడలేదు. మేమేం చెప్పినామంటే చూడండి, పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ అమ్మాయి న్యాచురల్ డెత్ లేకపోతే ఏమన్నా వీళ్ళు స్కఫుల్ చేయడం వల్ల ఎక్కడన్నా ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలి చనిపోయిందా అనేటటువంటిది డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ అట్లేదని ఉంటే మనం మర్డర్ కేసు కూడా పెట్టి రిమాండ్ చేస్తామని చెప్పి కానీ దర్శనానికి మాత్రం 100 రూపాయలు అడుగుతారా అని చెప్పి మా బిడ్డ అడిగితే ఏందే ఎక్కువ నీ జాతి, నీ కులం అని చెప్పి తిట్టి ఆ బిడ్డను పడేస్తే ఆ పిల్ల, ఆ భర్త ఆ అవమానం తట్టుకోలేక ఆ ఊరి గ్రూప్లో వాట్సాప్లో పెడితే కేంద్రాన్ని ఎక్కువ పెడుతున్నామని చెప్పి అగ్రవర్ణాలు కొంతమంది కావాలని వాడిని ఆ పిల్లవాడిని లోపల వేసి కొబ్బరికాయలు వేసి కనీసం 12 మంది నలుగురు కలిసి ఒకరికి అల్సర్ వచ్చిన తర్వాత ఇంకొకరు కొట్టే విధంగా కొట్టి ఈయన నిర్దేశనం చేసింది. ఇలా ఆ క్రమంలో అతని భార్య అడుక్కుంది, అన్న 2 నెలల పిల్ల ఉంది, ఆ బిడ్డ మొక్కమని చూసి వదిలేయండి అని ఆదేయపడితే ఓ అహంకారి మసూద్ రెడ్డి అహంకారి కాలుతో తన్నితే ఆ బిడ్డ పోయి రాయికి తగిలి ఇలా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక్కడ ఇప్పుడు నేను, జనార్దన్ రెడ్డి గారు, మా జానయ్య గారు, మేము నాయకులు అందరం కలిసి ఆ చెరువు కట్ట పక్క పంటున్నటువంటి ఆ బుజ్జిని పెట్టిన సమాధి కాడికి పోయినాం. 2 నెలల పసిపాప, ఈ లోకాన్ని పూర్తిగా కళ్ళు విప్పి చూడనటువంటి పసిపాపను తన్ని హత్య చేసి పరారైనటువంటి ఘటనకు ఈ ఊరు కేంద్రమైంది. మేము వచ్చి అది చూసిన తర్వాత పోలీసు వాళ్ళని అడిగిన, నేను డీఎస్పీ గారిని అడిగినా, ఏరే మరి 8 మందిని పట్టుకొచ్చినవా అని అంటే 4 దొరికిరు, 4 వారిపోయారని చెప్పిండు. 4 దొరికిరు, 4 వారిపోయారని చెప్పిండు. మరి ఆ మిగతా 4 కోసం మీరో దిక్కు ఎంకులాడరు, మేమో దిక్కు ఎంకులాడతామని చెప్పి వచ్చినాం. చూసినాం, ఇంట్లో ఎవడలేడు, తాళాలు వేసుకొని పోయింది. గమ్మత్ విషయం ఏంటంటే అదే డీఎస్పీ గారు చెప్తా ఉన్నాడు, ఆ 3 ఆడోళ్ళట, ఆ చిన్నపిల్ల బాలింత, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ ఆడబిడ్డ 3 కలిసి 8 మంది రెడ్లను దన్నీరట. ఆయన చెప్తా ఉన్నాడు, ఈ 8 మందిని దన్నీరట. తంతే వాళ్ళ గాయాలైన ఎత్తులు వలిగినాయట, దవాఖానాలలో ట్రీట్మెంట్ చేసుకుంటారట. మరి దవాఖానలు ఉండాలి కదా, ఆడున్నారు మరి ఇప్పుడు అని నేను అడిగిన, లేరు, పారిపోయారట. తన్నులు పడ్డాడు, ఎట్లా పారిపోతుండొచ్చు? ఒక మచ్చింద్ర మాయాజాలం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ కేసును తప్పుదోవ పట్టించి ఒక మా బీసీ వర్గాల బిడ్డ పైన దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ వర్గాల పక్షాన నిలబడి అలా తప్పు అని చెప్పి చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే ఓ దిక్కు వారిపోతాడు, ఓ దిక్కు పోలీసులు తప్పించుకుంటారు, ఇంకోవైపు ఊర్లలో ఉన్నటువంటి ఈ ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పించుకొని పోతా ఉన్నారు.
ఎన్ని రోజులు తప్పించుకుంటారు? నేను ఈ ఊరి నడిబొడ్డుకి వచ్చి చెప్తా ఉన్నా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడ దాక్కున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏసీ రూమ్ లో పడుకున్నా మిమ్మల్ని గుంజుకా వచ్చేటువంటి రోజు తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని తన్నే రోజు తప్పకుండా వస్తుంది.